హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. ఆరెంజ్ పౌడర్ ప్రిపేర్ చేసుకుందాము. అంటే సీజన్లో ఆరెంజెస్ ఎక్కువ వస్తాయి కదా, వాటితో జ్యూస్ చేసుకుని పౌడర్ చేసుకుని 6 నెలల వరకు ఆరెంజెస్ దొరకకపోయినా ఎప్పుడు కావాలంటే అప్పుడు జస్ట్ నీళ్ళల్లో కలుపుకొని జ్యూస్ తాగొచ్చు. షుగర్ అన్హెల్దీ అని మళ్ళీ కామెంట్ పెడతారేమో. మనం బయట కొనే కూల్ డ్రింక్స్ కన్నా చాలా బెటర్ అనిపిస్తుంది నాకు. మీరేమంటారు? మీకు ఓకే అనిపిస్తే ఎస్ అని, నచ్చకపోతే నో అని ఒక్క కామెంట్ పెట్టండి. మంచి క్వాలిటీ ఆరెంజెస్ తీసుకోవాలి, నిల్వ ఉంటాయి కదా, అందుకని మంచి క్వాలిటీ చూసుకోవాలి. ఆరెంజెస్ని కట్ చేసుకొని జ్యూస్ తీసుకోవాలి. ఇక్కడ 1 కప్పు ఆరెంజ్ జ్యూస్కి నేను చూపిస్తున్నాను. ఈ జ్యూస్ని ఒక వెడల్పాటి ప్లేట్లో పోసుకోవాలి. ఈ ఆరెంజ్ జ్యూస్ని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకుని దీంట్లో 1 కప్పు ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాం కదా, దానికి 2.5 కప్పులు షుగర్ వేసుకుంటున్నాను. ఈ షుగర్ మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఈ జ్యూస్తో పాటు షుగర్ని కూడా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి, అంటే పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం నిమ్మకాయ పౌడర్ చేసుకున్నాం కదా, సేమ్ నిమ్మకాయ పౌడర్ లాగానే దీన్ని కూడా ఆరబెట్టుకోవాలి. అస్సలు ఎండలో ఆరబెట్టొద్దు, నీడలోనే ఆరబెట్టుకోవాలి, ఫ్యాన్ కిందనే ఆరబెట్టుకోవాలి. ఇదిగోండి, దీన్ని నేను 24 అవర్స్ ఆరబెట్టుకున్నాను. ఆల్మోస్ట్ ఆరిపోయింది, అంటే కంప్లీట్గా ఆరలేదు, పైన అయితే మొత్తం ఆరింది. ఇప్పుడు దీన్ని తిరగేసుకోవాలి, ఒక స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ తిరగేసుకోవాలి. ఇంకా తడితడిగానే ఉంది కదా, ఇలా అంతా తిరగేసుకొని మళ్ళీ ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకుని ఆరబెట్టుకోవాలి. అంటే ఈ తడి అంతా పోయే వరకు ఆరబెట్టుకోవాలి. మొత్తం ఆరే వరకు 5-6 రోజులు పడుతుంది. ఇదిగోండి, ఇంకో 3 డేస్ తర్వాత నేను మళ్ళీ చూపిస్తున్నాను. మీరు రోజుకొక్కసారి తిరిగేసుకుంటూ ఆరబెట్టుకుంటే ఈజీగా ఆరిపోతుంది. 3rd డే రోజు కూడా ఇంకా కంప్లీట్గా ఆరలేదు, మళ్ళీ తిరిగేసుకొని ఆరబెట్టుకుంటున్నాను. ఇదిగోండి, 5 డేస్కి ఇలా ఆరిపోయింది. మొత్తం అంతా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి, మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా మెత్తగా పొడి చేసుకుని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే 5 to 6 months వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఒక గ్లాస్లో మనకు కావాల్సినంత పౌడర్ వేసుకోవాలి. దాంట్లో వాటర్ పోసుకొని కలుపుకొని తాగడమే. ఓన్లీ ఆరెంజ్ జ్యూస్ ఒక్కటే కాదండి, మీరు ఈ పౌడర్ని ఇంకా వేరే జ్యూస్లో కూడా మిక్స్ చేసుకొని తాగొచ్చు. సూపర్ ఉందండి, చాలా బాగుంది. ఎప్పుడైనా జ్యూస్ తాగాలనిపించింది, ఇంట్లో ఏమీ లేవనుకోండి, ఇలా ఈ పౌడర్ని వాటర్ కలుపుకొని తాగొచ్చు. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా బయట కొనాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పుడు ఇలా చేసి పెట్టచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మైదా కానీ రైస్ కానీ లేకుండా ఓన్లీ మిల్లెట్స్తోనే తయారు చేసిన ఇన్స్టంట్ ఇడ్లీ మిక్స్, దోశ మిక్స్, పొంగల్ మిక్స్, కిచిడి మిక్స్, ఉప్మా మిక్స్ కావాలనుకుంటే, అంటే అప్పటికప్పుడు తయారు చేసుకునేలాగా మిల్లెట్స్తో తయారు చేసిన ప్రీమిక్స్ రెసిపీస్ ఇవి. మీకు కూడా కల్తీ లేని ఇన్స్టంట్ ప్రీమిక్స్ రెసిపీస్ కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టండి, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి.